హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము నెయ్యి తయారీ విధానం అనేది చూడబోతున్నాము. దీనికోసము 1 లీటర్ చిక్కటి పాలను బాగా మరిగించి రూమ్ టెంపరేచర్ వరకు చల్లారిన తర్వాత దానిపైన పేరుకున్న థిక్ లేయర్ లాగున్న మీగడని నేను తీసి పక్కకు పెట్టుకున్నాను. ఫ్రిడ్జ్ అందుబాటులో లేని వాళ్ళు కొంచెం పెరుగు కలుపుకుంటే బాగుంటుంది. ఇలా నేను 1 వారం రోజులు సేవ్ చేసిన మీగడతో ఇప్పుడు నెయ్యి చేయడం ఎలాగో చూపిస్తున్నాను. ఇలా కలెక్ట్ చేసిన మీగడను నేను ఒకసారి మిక్సీ పడుతున్నాను. ఒకవేళ బ్లెండర్ ఉన్న వాళ్ళు బ్లెండింగ్ మిషన్తో కూడా చేసుకోవచ్చు. ఎలాగైతే మనము వెన్న చిలకడము అంటారు చూడండి, అలా మనము కొన్ని వాటర్ కలుపుకొని ఇందులో మిక్సీ పడితే మనకు వెన్న అనేది సపరేట్ ఒక ముద్దలాగా వస్తుందన్నమాట. చూసారా, ఇలా బ్లెండ్ చేయడం వల్ల వెన్న అనేది మనకు సపరేట్గా వచ్చేసింది. సో దీన్ని నేను ఒక స్పూన్తో పక్కకు తీసుకుంటున్నాను. మీరు ఒకవేళ కావాలంటే స్ట్రైనర్లో కూడా తీసుకొని వాటర్ అనేది సపరేట్ చేయొచ్చు వెన్న నుండి. ఇప్పుడు మనకు వెన్న అనేది తయారైపోయిందండి. ఇది టేస్ట్ చేసినా కూడా చాలా బాగుంటుంది. డైరెక్ట్గా కొంతమంది వెన్న తినడం ఇష్టపడే వాళ్ళు వెన్న కూడా వాడుకోవచ్చు. చూసారా, వాటర్ అనేది నేను కంప్లీట్గా డ్రైన్ చేస్తున్నాను. ఇప్పుడు మనకు వెన్న అనేది రెడీ అయిపోయింది. దీన్ని క్రీమ్ అని కూడా అంటారు. ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒక్కసారి టేస్ట్ చేసి చూసేద్దామా మరి. కొంతమంది వెన్న తినడమే ఇష్టపడే వాళ్ళు ఉంటారు. సో మనము అలాంటప్పుడు ఈ వెన్న డైరెక్ట్గా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. దీన్ని వేడి చపాతీలలో స్ప్రెడ్ చేసి తింటే ఇంకా చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఇలా తయారు చేసుకున్న వెన్నను ఒక గిన్నెలో తీసుకొని మీడియం టు లో ఫ్లేమ్ మీద హీట్ చేసుకోవాలండి. నేను ఇప్పుడు మీడియం ఫ్లేమ్ వాడుతున్నాను. ప్లస్ దీంట్లో ఒక స్పూన్ అనేది నేను ఎందుకు ఉంచానంటే, ఇది ఇప్పుడు బబుల్స్ లాగా మనకు పాలైతే ఎలా పొంగుతాయో అలా పొంగొస్తుంది. సో అందుకే మొత్తం పొంగకుండా ఉండడానికి నేను ఒక స్పూన్ అనేది పెట్టాను. ఇప్పుడు చూడండి, మనకు బబుల్స్ లాగా పైకి వచ్చేసింది. ఇప్పుడు నేను ఫ్లేమ్ అనేది లోకి తగ్గించి స్పూన్ అనేది రిమూవ్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని వెరీ లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ దాకా మనం అలానే ఉంచేద్దాము. దీంట్లో ఏంటంటే ఇప్పుడు చూడండి, 3 లేయర్స్ లాగా మనకు ఫార్మేషన్ కనిపిస్తుంది. పైన బబుల్స్ లాగా ఒక లేయర్ కనిపిస్తుంది. మిడిల్లో కొంచెం ట్రాన్స్పరెంట్గా కరుగుతున్న వెన్న మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఏవైతే వ్యర్థ ఘన పదార్థాలు ఉన్నాయో అవి గిన్నె అడుగు భాగంలో మనకు బ్రౌన్ కలర్లో కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ గిన్నె అడుగు భాగంలో మీకు ఆ బ్రౌన్ కలర్లో ఒక లేయర్ అనేది మీకు కనిపిస్తుంది కదా, అప్పుడు మీరు ఈ ఫ్లేమ్ అనేది ఆఫ్ చేసేయాలి. ఈ నెయ్యి తయారు చేసుకునేటప్పుడు కొన్ని టిప్స్ మనం ఫాలో అయితే సరిపోతుందండి. మరి మనం తీసుకునే వెన్న శాతాన్ని బట్టి ప్లస్ మనకు కింద ఆ లేయర్ అనేది బ్రౌన్ కలర్లో ఫామ్ అయిందా లేదా చూసుకొని మనము ఫ్లేమ్ అనేది ఆఫ్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ ఒకటి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒకవేళ మనం లో ఫ్లేమ్ కాకుండా మీడియం ఫ్లేమ్లోనే వాడినట్టయితే మనకు నెయ్యి అనేది మాడిపోయి టేస్ట్ అనేది కొంచెం చేదుగా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. చూసారా, ఇలా తయారు చేసుకున్న నెయ్యిని మనం ఒక డ్రై కంటైనర్లో నిల్వ ఉంచుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.